వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భట్టి విక్రమార్క నాణేల వారసత్వ వ్యాఖ్యలు. నాణేల చరిత్రే నాగరికత అద్దమని భట్టి విక్రమార్క సందేశం. దక్షిణ భారత నాణేల సంప్రదాయంలో తెలంగాణకి అగ్రస్థానమన్న భట్టి, నాణేల పరిణామమే ఆలోచన అభివృద్ధి అని భట్టి విక్రమార్క వ్యాఖ్య. మలక్పేట్ గంజి సమస్యలపై కవిత ఫోకస్. శానిటేషన్, లైటింగ్ లోపాలపై కవిత సీరియస్. కోహెడ ఎదిగినా మలక్పేట్ గంజి నిలబడుతుందని కవిత ధీమా. అమరావతి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. పార్లమెంట్లో అమరావతి శాశ్వత రాజధాని బిల్లు పెడతాం. సీఎం చంద్రబాబు అమరావతి బిల్లును మానిటర్ చేస్తున్నారు. లోక్ భవన్ లో గవర్నర్ కార్యాలయం, అతిథి గృహం సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణం. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ లో గవర్నర్ రెసిడెన్స్, అసెంబ్లీ దర్బార్ హాల్. సీఎం మంత్రుల కృషిపై వైసీపీ విమర్శలు తగ్గవన్న యార్లగడ్డ. అమెరికాలో దిగ్గజ కంపెనీలతో లోకేష్ సమావేశమయ్యారని వెల్లడి. గూగుల్ డేటా సెంటర్ తెచ్చిన లోకేష్ ను అభినందించాలని హితవు. ఓటమి తర్వాత నియోజకవర్గానికి వెళ్లని కొడాలి నానిపై తీవ్ర విమర్శలు. మలక్పేట్ గంజ్ను సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హమాలీలు వ్యాపారులతో సమస్యలు తెలుసుకున్నారు. పాత హైదరాబాద్ కు కిరాణా సరఫరాలో ఈ మార్కెట్ ప్రధాన కేంద్రమని, పెరిగిన ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు, కొత్త మార్కెట్ యార్డులతో వ్యాపారం కొంత తగ్గినా ఇప్పటికీ మలక్పేట్ గంజ్ ప్రముఖ మార్కెట్ గా కొనసాగుతుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల హమాలీలు అధికంగా పనిచేస్తున్న పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, లైట్లు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచాలని కవిత కోరారు. భవిష్యత్తులో కోహెడ మార్కెట్ అభివృద్ధి చెందిన మలక్పేట్ మార్కెట్ కొనసాగుతుందని, 42 ఎకరాల ఈ ప్రాంతంలో కనీస సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉందని డిమాండ్ చేశారు. కనీసం ముందడుగు పడనటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా మేము హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ ఏరియాలో పెండింగ్ ఉన్న ఏ బ్రిడ్జ్ దగ్గరికి పోయినా కూడా విపరీతంగా యాక్సిడెంట్లు అయ్యి జనాలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి బ్రిడ్జిలు పెండింగ్ పెట్టకుండా తొందరగా చేసుకుంటే బాగుంటుంది. ఉప్పల్ బ్రిడ్జ్ దగ్గర అదే పరిస్థితి, నెలకు 5-6 యాక్సిడెంట్లు అవుతున్నాయి. మనం మేము మేడ్చల్కి పోయినాం, అక్కడ అదే పరిస్థితి. ఇవాళ ఇక్కడ సైదాబాద్ దగ్గర ఉన్నాం, ఇక్కడ ఇదే పరిస్థితి. అంటే ఇవి మంచి కార్యక్రమాలు, కానీ ఆలస్యం అవడంతో ప్రజలకు ఇబ్బంది, ఒక పక్క ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఫోకస్ పెట్టి తొందరగా ఈ బ్రిడ్జిల్ని పూర్తి చేయాలి, ట్రాఫిక్ సమస్య తీర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మలక్పేట్కి ఎంటర్ కాగానే మరి ఆడపిల్లలందరితో కూడా కలిసి పెద్ద ఎత్తున స్కూటీలు ఇవ్వాలనేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో 2500 ఇస్తామని, స్కూటీలు ఇస్తామని, ఫ్రీ కరెంట్ ఇస్తామని, గ్యాస్ ఇస్తామని, అన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా ప్రజలు అందడం లేదు అని క్లారిటీగా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు 6 గ్యారెంటీలు గాలికి వదిలేసిండ్రు, ఇది కరెక్ట్ కాదు. 6 గ్యారెంటీల మీద దృష్టి పెట్టండి, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన వాటి మీద దృష్టి పెట్టండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ల్యాండ్ సేకరించక ముందే పనులు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ల్యాండ్ గురించి అనేసి ప్రజలను ఇబ్బంది. ప్రధానంగా ఇది వచ్చేసి హైవే, ఇది సాగర్ హైవేకి మనకి విజయవాడ హైవేకి అటాచ్మెంట్ ఉంది. దానివల్ల హెవీ ట్రాఫిక్ ఉంది. ఈ పనుల గురించి అనేసి గత 2 years నుండి ఇదే ప్రాబ్లం ఉంది. ప్రతి చోట డిఫెన్స్ ఏరియా కూడా ఇదే రోడ్. మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. ప్రతి చోట ఏమవుతుందంటే కోఆర్డినేషన్ ఉండట్లేదు. నేషనల్ హైవే వాళ్ళకి, జిహెచ్ఎంసీ వాళ్ళకి కోఆర్డినేషన్ కుదరడానికి చాలాసేపు అవుతుంది. కోఆర్డినేషన్ కుదిరిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ చేయడంలో లేట్ అవుతుంది, డిజైన్స్ మర్జ్ చేసుకోవడంలో లేట్ అవుతుంది. సో ఈ బ్రిడ్జ్ అయినా, నేను చెప్పినటువంటి ఇందాక ఏ బ్రిడ్జ్ అయినా కూడా అన్ని రకరకాల సమస్యలతో కూడి ఉన్నాయి. దానికోసం ఒక కంబైన్డ్ ఎఫర్ట్ పెట్టాలి. ఇక్కడ ఎంపీ గారు కూడా అసద్ భాయ్ ఉన్నారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే బలాల గారు ఉన్నారు. మరి వీళ్ళందరూ కలిసి కూర్చుంటే నేషనల్ హైవే వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు అందరూ కడప జిల్లా ముద్దనూరు ఎంపీపీ ఉప ఎన్నిక భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది. మొత్తం 9 ఎంపీటీసీలలో 6 వైఎస్ఆర్సీపీ సభ్యులు మాత్రమే హాజరు కాగా 3 బీజేపీ సభ్యులు గైర్హాజరయ్యారు. కోరం పూర్తి కావడంతో వైఎస్ఆర్సీపీ సభ్యులతోనే ఎన్నిక జరిగి కొర్రపాడు ఎంపీటీసీ పుష్పలతను కొత్త మండలాధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రక్రియను ఆర్డీఓ సాయిశ్రీ పర్యవేక్షించగా డీఎఫ్ఓ వినీత్ కుమార్ పరిశీలకుడుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులు చూపిన నిబద్ధత కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని అభినందించారు. ఎంపీటీసీలందరికీ, ఏసబన్నకు, సరస్వతక్కకు, ఇంద్రమ్మక్కకు, కళావతక్కకు, రేణుకక్కకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా 6 మంది ఎంపీటీసీల్లో 5 మంది మహిళలు ఎంత గట్టిగా నిలబడినారంటే, ఈ 5 మంది మహిళలు ప్లస్ యేసోబన్న ఈ 6 మంది కలిసి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది వైసీపీ కార్యకర్తల్లో ఒక స్ఫూర్తిని నింపినారు. అంటే వైసీపీ కార్యకర్త అనే వాళ్ళు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎవరు భయం సృష్టించినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా తలొక్కే వాళ్ళు కాదు, ఎన్నైనా ఎదిరించి నిలబడతారని చెప్పి ఈ 6 మంది లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు, వైసీపీ కార్యకర్త అంటే ఇలా ఉంటాడని స్ఫూర్తి నిజంగా నింపినారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఏమాత్రం తలపకుండా ధీటుగా నిలబడ్డారు, గట్టిగా నిలబడ్డారు. వీళ్ళకు ధన్యవాదాలు అనేటి చాలా అంటే చిన్న మాట, అంత గట్టిగా నిలబడ్డారు. మనస్ఫూర్తిగా పార్టీ కార్యకర్తలు అందరి తరపున, నాయకులు అందరి తరపున మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా, ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ఎన్నికలను గడిచిన ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఎన్నికల భారాన్ని మొత్తం తన భుజం మీద వేసుకొని ఈ ఎన్నికలు సజావుగా జరిగేందుకు, ఎంపీపీ ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకోబడేందుకు అన్ని రకాలుగా కృషి చేసిన మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డిను మనస్ఫూర్తిగా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాము. మరి ఖచ్చితంగా ఈ ఎన్నికలకు అన్ని రకాలుగా సహకరించిన డాక్టర్ సుధీర్ రెడ్డి గారిని, మరి మున్రాజారెడ్డి గారిని, దీపు గారిని కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కడప నగరంలో కూడా ఇప్పుడే మీ అందరికీ సమాచారం వచ్చి ఉంటుంది. కడప నగరంలో కూడా మేయర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాకా సురేష్ గారు ఏకగ్రీవంగా మరి మేయర్గా ఎన్నుకోబడడం జరిగింది. ఆ ఎన్నికకు సహకరించిన మరి సురేష్ బాబు గారు కావచ్చు, మరి అమ్జద్ బాషా గారు కావచ్చు, అదేవిధంగా మా కార్పొరేటర్లందరూ కూడా, మా ఎమ్మెల్యే జగన్ ఆశీస్సులు ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబుల సహకారంతో మేయర్గా ఎన్నికైనట్లు పాక సురేష్ తెలిపారు. తక్కువ కాలం ఉన్నప్పటికీ అభివృద్ధిపైనే ప్రధాన దృష్టి పెట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. మేయర్ పదవి రావడానికి సహకరించిన అధిష్టాన నాయకులకు రుణపడి ఉంటానని పాక సురేష్ అన్నారు. పట్టణ అభివృద్ధిలో స్పష్టమైన మార్పులు తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. వైఎస్ అవినాష్ రెడ్డి గారి సహకారంతో మన జిల్లా అధ్యక్షులైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు, అలాగే రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు సురేష్ బాబు గారు, మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, అలాగే మాజీ టీటీడీ మెంబర్ అయినటువంటి మన మాసిం బాబు గారు, అలాగే నా తోటి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, ముంతాజ్ బేగం గారు, అందరి సహాయ సహకారాలతో ఈరోజు నేను మేయర్గా ఈ పీఠం మీద కూర్చోవడం జరిగింది. రాబో కాలంలో తప్పకుండా ఈ కడప ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఉన్న ఈ 2-3 నెలల్లో కూడా తప్పకుండా పేద ప్రజల యొక్క అభ్యున్నతి కొరకు, అలాగే కడప కార్పొరేషన్ యొక్క అభివృద్ధికి పాటుపడతారని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అఖండ 2 సినిమా బృందం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారును దర్శించుకుంది. దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్ ఆలయ రాజగోపురం వద్ద అర్చకులు, దేవస్థాన అధికారుల స్వాగతం పొందారు. అనంతరం స్వామి అమ్మవార్లకు రుద్రాభిషేకం, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవాలయ వాతావరణంలో సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందని బోయపాటి శ్రీను తెలిపారు. నేటి నుంచి ప్రారంభమైన ప్రీమియర్ షోతో అఖండ 2 ప్రేక్షకుల ముందుకు వస్తోందని, మంచి సినిమా రూపొందించామని అందరూ ఆనందిస్తారని చెప్పారు. శ్రీశైలం దేవాలయ దర్శనం తమ బృందానికి శుభాభినందనలతో సమానమనిపించిందని పేర్కొన్నారు. ఒక మంచి సినిమా తీసి మీ ముందుకు తీసుకొచ్చాము. తప్పకుండా మీరు ఆ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూడండి. అవన్నీ భగవదేచ్ఛ, దైవేచ్ఛ. మనం మంచి సినిమా తీస్తాము. రికార్డులు అవన్నీ ఏంటంటే దైవేచ్ఛ, మనకు సంబంధం లేని మ్యాటర్ అండి. గ్యారంటీ ఇది దైవేచ్ఛ. మనం మంచి సినిమా తీసాం, ప్రేక్షకుల ముందు తీసుకొచ్చాం, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. న్యూ మిస్ మ్యాటిక్స్ జాతీయ సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నాణీల అధ్యయనం అంటే చరిత్ర, ఆలోచనల అభివృద్ధిని అధ్యయనం చేయడమేనని చెప్పారు. దక్షిణ భారతం నాణీల సంప్రదాయంలో అగ్రస్థానంలో నిలిచిందని, తెలంగాణ కూడా ఈ రంగంలో ముందంజలో ఉండాలని సూచించారు. వారసత్వాన్ని అర్థం చేసుకోవడం భవిష్యత్ తరాలకు అత్యవసరమని భట్టి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో చారిత్రక పురావస్తు అధ్యయనాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నాణీల పరంపర మన నాగరికతను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. Very special academic event, and I congratulate the director Arjun Rao Garu and his entire team for their effort and commitment.
This seminar is historic in its own right. In the 114-year journey of the Department of Heritage, previously the Department of Archaeology and Museums, this is the first time we are hosting a full-fledged national seminar dedicated entirely to coinage. For a department that has been seen empires rise, fall, and sometimes reappear in our textbooks, this is truly a shining milestone. And it is a moment of pride, not just for Telangana, but for both Telugu-speaking, both the states. Numismatics may appear to be the study of something small, but metal discs that fit into the palm of our hands. But anyone who has ever looked closely at a coin knows it holds an entire world. I sometimes think coins are the earliest form of compressed data. They pack into a few grams of metal the story of an economy, a ruler's aspirations, technological advances, trade routes, religious symbolism, and even diplomatic relations. If archaeologists had invented the zip file, they would have called it a coin. Southern India is one of the richest numismatic traditions in the world. From the Satavahanas and Ikshwakus, who stamped their economic footprint across the vast trade networks, to the mighty Kakatiyas and the grandeur of Vijayanagara, our region's coins reveals a history of innovation, artistic refinement, and sophisticated statecraft. సత్యసాయి జిల్లా ధర్మవరంలో అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్రను మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ప్రారంభించారు. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల సందర్భంగా ఈ యాత్రను ఈ నెల 25 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాజ్పేయి భారత పరిపాలనా వ్యవస్థకు దారిదీపమని పేర్కొంటూ ఆయన చూపిన మార్గాలను నేటి తరానికి చేరవేయడమే యాత్ర లక్ష్యమని చెప్పారు. అమరావతిలో భారీ బహిరంగ సభతో యాత్ర ముగుస్తుందని మంత్రి ప్రకటించారు. మంచి పరిపాలన, ప్రజాసేవలపై అవగాహన పెంచడంలో ఈ కార్యక్రమం ముఖ్య పాత్ర పోషిస్తుందని వివరించారు. నివాళులు అర్పించాలని చెప్పి ఏ అంశాల కోసం అయితే ఆయన నిలబడ్డాడో, ఏ అంశాల కోసం ఆయన పోరాటం చేశాడో, యావత్ జీవితాన్ని ఆయన యొక్క పరిపాలన ఈ రెండు కూడా ప్రజల ముందు ఉంచే గొప్ప ప్రయత్నం ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క యాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యాత్రలో ప్రజలందరూ కూడా పాల్గొవాలని చెప్పి అందరికీ పిలుపునిస్తున్నాం. మన దేశానికి గౌరవం, గుర్తింపు తెచ్చిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి, అది సాగర్మాల కానీ భారత్మాల ద్వారా కానీ ఇవాళ 1,00,000 కిలోమీటర్లకు పైగా హైవేల నిర్మాణం జరిగింది. 27 ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం జరుగుతోంది. వీటి అన్నిటికీ కూడా స్ఫూర్తి, ప్రేరణ ఆనాడు వాజ్పేయి గారి ఎన్డీఏ పాలన నుండి వచ్చింది. వాటిని ఇవాళ ప్రేరణగా తీసుకుని వాటిని కొనసాగిస్తూ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్డీఏ పాలనని ఒక ప్రజారంజకమైన పారదర్శక పాలన ఇస్తూ ప్రజల మన్నలను చూడడమే కాకుండా ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచి ప్రజల స్థితిగతుల్లో కూడా మార్పు తీసుకొస్తారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ రేవంత్ రెడ్డి పెట్టుబడుల పేరుతో అల్లిన కట్టుకథల్ని, చీకటి ఒప్పందాల్ని బట్టబయలు చేశామని ఆరోపించారు. గ్లోబల్ సమ్మిట్ అంటూ ప్రచారం చేస్తున్న పెట్టుబడుల్లో పారదర్శకత లేదని, ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లోనూ భారీ గందరగోళం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల వివరాలు, కంపెనీల సామర్థ్యం, ఒప్పందాల స్పష్టతపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తుపై ప్రభావం చూపే నిర్ణయాల్లో గోప్యత అనేది ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రజలకు నిజాలు తెలియజేయడం బీఆర్ఎస్ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. కమిషన్ దాని మీద విచారణ చేపడితే ఆ తర్వాత ఇక్కడ ప్రెషర్ తోని వెనక్కి తీసుకున్నారు. ఎలాంటి కంపెనీలు వస్తున్నాయో చూడండి. ఇట్లా పెద్ద లిస్ట్ ఉన్నది. ఇగోండి, గోధి ఇండియా దాని ఫైనాన్షియల్సే 2 లక్షల రూపాయలు. అది 5,000 కోట్ల పెట్టుబడి అంట. ఇది దావోస్ లో. వాల్ష్ కర్రా ఇద్దరే ఎంప్లాయీస్ ఉన్నారు. సింగపూర్ లో ఒక 2 నెలల ముందు మొదలైతుంది ఈ కంపెనీ. 850 కోట్ల పెట్టుబడి. ఇవాళ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, వచ్చినాయా ఈ 850 కోట్లు? ఇది
లాస్ట్ టైం మొన్న ఒక నెల ముందే మీకు చెప్పడం జరిగింది. మనకిన్ బయో 1,00,000 రూపాయలతోని 3 నెలల ముందు మొదలైన కంపెనీ, పాపం ఏలూరుకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ వారి సతీమణి, 2 డైరెక్టర్స్, వాళ్ళు 350 కోట్లంట. ఉర్సా క్లస్టర్ 5,000 కోట్లు. ఎన్ని వచ్చినాయో, ఎన్ని 5,000 కోట్లలో ఒక 5 కోట్లన్న పెట్టిర్రా చూపెట్టాలి. ఇక కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా ఓ బేనామీ కంపెనీ, రేవంత్ రెడ్డి గారు బేనామీ కంపెనీ, ఒకవైపు సిబిఐ విచారణ, ఇవాళ హైకోర్టులు ఉన్నది, దాని మీద మళ్ళీ ఇవాళ విచారణ ఇలా నడుస్తున్నది. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే సిబిఐ విచారణ, దివాలా తీసిన కంపెనీ అని, దానికి యంగ్ ఇండియా కాంట్రాక్ట్లు, నువ్వు ఇవాళ చెప్తున్న యంగ్ ఇండియా ఇగో నీ బేనామీ కంపెనీకి ఇస్తున్నావు. రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ కేఎల్ఎస్ఆర్ కి. షోదా కన్స్ట్రక్షన్స్ ఇది కేటీఆర్ గారు బయట పెట్టినరు, మీ సొంత బావమర్ది కంపెనీకి. అమృత్ టెండర్లు, సింగరేణిలో బొగ్గు గన్లు, ఆ కంపెనీకి దాని 31 మార్చ్ 2022లో దాని యాన్యువల్స్ కేవలం 35,000 ఉంటే దాని మొత్తం దాని కెపాసిటీ 2 కోట్లు కంపెనీ కాకపోయినా కూడా ఇప్పటి వరకు 1,500 కోట్లు. ఇగోండి యంత్రా టెక్ కంట్రోల్స్, వీళ్ళడు కూడా అదే కథ. వీళ్ళు లాస్ చెప్పుకున్నది, ఈ కంపెనీ లాస్ చెప్పుకున్నది 23-24 సంవత్సరంలో 2,34,590 రూపాయలు. ఆ లక్షల్లో ఆడే ప్లేయర్లు, కానీ 255 కోట్ల పెట్టుబడి అంట. మూసీ కోసం ఇది పీపీటీ పెట్టి మరి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఈ మూసీ కోసం భజన చేసిర్రు. పాకిస్తాన్ లో 3,000 కోట్ల కుంభకోణం చేసి, జార్ఖండ్ లో కాంగ్రెస్ పొత్తుల ప్రభుత్వం కదా అక్కడ, వాళ్ళక్కడ సిబిఐ విచారణ కోరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేసి, ఆ కంపెనీ కోసం మూసీ, మెయిన్ హార్ట్ కంపెనీ. ఇక రాఘవ కన్స్ట్రక్షన్స్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వారికి ఈడీ వాళ్ళు వచ్చి విచారణ చేస్తారు. ఇవాళ వరకు కూడా తెలియదు ఎంత డబ్బులు దొరికినాయని. మొన్న రీసెంట్ గా గచ్చిబౌలి పిఎస్ లో ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఎఫ్ఐఆర్, రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఎఫ్ఐఆర్ చేసినందుకు పాపం గచ్చిబౌలి సిఐ హబీబుల్లా ఖాన్ గారికి, అవార్డు విన్నింగ్ ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ గారిని తీసేసి పోస్టింగ్ కూడా ఇయ్యరు, వేకెన్సీలో పెడతారు. మీ కంపెనీల కథ ఇంత పెద్దగా ఉంది. ఇగోండి డ్యూ వెంచర్స్, మీ సొంత డిఫాక్టో షాడో ఎమ్మెల్యే పాలకుర్తి వారి కంపెనీ, వారి మీద ఈడీ విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశించింది ఈడీ విచారణకు. వీళ్ళు 75 కోట్ల భూములు కబ్జా చేసుకున్నారు. ఇవంతా కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద, ఫెమా కింద మీరు విచారణ చేపట్టండి అని. వాళ్ళు 100 కోట్ల పెట్టుబడి అంట ఈడీ కేసులు ఉన్నోళ్ళ మీద. మ్యాక్స్ బియన్ ఫార్మా, వీళ్ళ కోసం అయితే మీరు ఫార్మా భూములు కావాలని మీరు మీ అల్లుని కంపెనీ కోసం లగచర్ల రైతుల మీద దాడులు చేసిర్రు. గిరిజన కమిషన్ వచ్చింది, మహిళల కమిషన్ వచ్చింది. ఇవన్నీ మీ పాత ట్రాక్ రికార్డ్. ఇవే ఏమైనా ఈ పెట్టుబడులు, ఈ దావోస్, అమెరికా, కొరియా, జపాన్, సింగపూర్ ఇవేమైనాయి అని అంటే, ఇక లేటెస్ట్ ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ నుంచి ఇగోండి అతిరథ్ హోల్డింగ్స్ అనే కంపెనీ మొన్న పెట్టుబడి ప్రకటించారు. ఈ కంపెనీ విచిత్రం ఏంటంటే, ఈ కంపెనీ మొదలైంది 30 జూలై 2025న 10 లక్షల రూపాయలతో. మేము మొన్న అడిగినాం, 1,00,000 రూపాయల కంపెనీతో నువ్వు 500 కోట్లు ఎట్లా పెడతావు కదా అని అనేసరికి దాన్ని కొంచెం పెంచారు, 10 లక్షలు చేసారు. ఈ కంపెనీ 10 లక్షలు, కానీ పెట్టుబడి 4,500 కోట్లు అంట. ఈ 4 నెలల్లో 4,500 కోట్లు ఎట్లొస్తాయి అబ్బా? అయితే ఈ కంపెనీకి చెందిన యజమాని గారు ఇగోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో. పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలుసో లేదో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కాబట్టి, నిజంగానే 4,500 కోట్ల పెట్టుబడి పెట్టేట ఆయనే ఇట్లుంటది ఆ వ్యవస్థ. మంత్రి గారికి ఇట్లా కూర్చొని ఆయన ఇట్లా నిలబడి 4,500 కోట్లు పెట్టే పెట్టుబడిదారుని. విజయవాడ భవానీపురం ఫ్లాట్స్ ను అర్ధరాత్రి దౌర్జన్యంగా కూల్చివేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను పట్టించుకోకుండా ప్రభుత్వం క్రూరంగా వ్యవహరించిందని విమర్శించారు. బ్యాంకు లోన్లు తీసుకుని రిజిస్ట్రేషన్ పూర్తయిన ఇళ్లను అడ్డగోలుగా నేలమట్టం చేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమని అన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు రాత్రివేళ చెట్ల కింద నిలబడిన దారుణ దృశ్యాలను ప్రభుత్వం గమనించలేదని ప్రశ్నించారు. బాధితులకు వైఎస్ జగన్ అండగా ఉంటారని, న్యాయం కోసం పార్టీ తగిన న్యాయ సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. దానికి ఆయన చెప్తూ, సుబ్బారెడ్డి గారి చెప్పారు నాకు అప్పన్న గారికి ఆర్థిక సాయం చేయమని, ఆయన పరిస్థితి బాగలేదని చెయ్యడం తప్ప అనేక మందికి చేస్తా ఉంటాను. అందులో భాగంగా నేను కూడా ఆ అప్పన్నకి ఇతనికి కూడా నేను చేశాను, వాళ్ళు చెప్పిన దాని కోసం చేశాను. సుబ్బారెడ్డి గారు చెప్తే నా అప్పన్న గారికి చేశాను అనేటువంటిది మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్దాలు అనేటువంటి రీతిలో మాట్లాడారు. ఒకే ఒకటి ఈరోజు అడుగుతా ఉన్నాం, నిజమే ధర్మమే అనుకుందాం, దానమే అనుకుందాం. ఎవరైనా కూడా ధర్మమో దానమో అంటే, లేదా ఆర్థిక సాయమో అనుకుంటే ఏదో ఒకసారి 50,000, 1,00,000, 10,000, 5,000 శక్తి కొద్దీ వాళ్ళ అవసరం కొద్దీ ఏదో ఇచ్చేస్తారు. సరే ఈయన కూడా ఇచ్చినాడు అనుకుందాం ఆయన చెప్పినట్టు ప్రకారము. కానీ ఎవరైనా కూడాను ఒకే అమౌంట్ లో ఒకే తేదీ సంవత్సరాలుగా ప్రతి నెల అకౌంట్ లో వేస్తే ఏమంటారండి? దానం అంటారా? ధర్మం అంటారా? ఆర్థిక సాయం అంటారా? లేదా ఉద్యోగికి ఇచ్చినటువంటి జీతం అనుకుంటారా? ఖచ్చితంగా ఈ రోజు ఆ స్టేట్మెంట్లు కానీ, అప్పన్న గారి స్టేట్మెంట్లు కానీ, లేదా విపిఆర్ మైనింగ్ స్టేట్మెంట్లు కానీ ఒక్కసారి పరిశీలిస్తే
మనకు అందుబాటులో ఉండేటిగా చెప్తున్నాం. 2023 మార్చి 1వ తారీఖు నుంచి ప్రతి నెల 1వ తారీఖున క్రమం తప్పకుండా టంచనుగా ఎన్ఈఎఫ్టీ ద్వారా 25,000 రూపాయలు ఎవ్రీ మంత్ క్రెడిట్ అవుతా ఉంది. తెలుగుదేశం పార్టీలో చేరారు, ఎంపీ అభ్యర్థిగా ఆయన ప్రకటించుకున్నారు, వారి సతీమణి కూడాను కోవూరు టికెట్ ఇచ్చారు. అప్పుడు మానేయాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాళ్ళకి. అప్పన్న అనే వ్యక్తి సుబ్బారెడ్డి పిఏ కాదని వేమిరెడ్డి పిఏనే అని వైఎస్ జగన్ వెల్లడించారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తెలిపారు. ప్రతి నెల అతని ఖాతాలో జీతం జమ అవుతున్న ఆధారాలు దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. టీడీపీకి వెళ్లిన తర్వాత కూడా 2025 మార్చి వరకు అప్పన్న జీతం కొనసాగించడం ఏ ఉద్దేశంతోనని ప్రశ్నించారు. వేమిరెడ్డి చెప్పిన కథనాలు అబద్దాలతో నిండిపోయాయని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిజాలు బయటపడడంతో టీడీపీ నాయకులు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. ఆ ప్రాంతానికి వెళ్తే చెట్లు కింద ఉన్న పరిస్థితి, గూడు లేక కొంతమంది కట్నాల కింద పిల్లలకి ఇచ్చిన ప్రాపర్టీ కావచ్చు, వాళ్ళందరూ కూడా అల్లుళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అటువంటి దారుణమైన పరిస్థితిలో ఉండగా వీళ్ళు ఎక్కని గుమ్మం లేదు. ఈ రోజు వరకు కూడా చంద్రబాబు గారిని కలిశారు, లోకేష్ ని కలిశారు, పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్లి జనసేనలో వినతిచ్చారు. అదే విధంగా లోకల్ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ఒక్కరూ కూడా ఇప్పటి వరకు వీళ్ళ గురించి స్పందించిన పరిస్థితి లేదు. ఏ ఒక్కరూ కూడా, ఏ రాజకీయ పార్టీ గాని వాళ్ళు అధికార పార్టీ నాయకులు ఎవరు కూడా వీళ్ళని కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే స్థానికంగా ఎంపీ గారు మరి విజయవాడ ఉత్సవాలు చూడడానికైతే వాళ్ళకి ఖాళీ ఉంటుంది, కానీ ఇటువంటి పేదవారికి నిలువు నీడ లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే కనీసం అక్కడికి వెళ్లి ఓదార్చడం కానీ, వీళ్ళందరూ కూడా స్థలాలు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ జరిగినాయి, దాదాపు సగం వరకు నివాసాలు ఉన్నారు, వాళ్ళందరికీ మున్సిపల్ ప్లాన్లు ఉన్నాయి, పన్నులు కట్టారు. అయినా గానీ వాళ్ళు నష్టపోతుంటే కనీసం ప్రభుత్వం నుంచి ఒక ఓదార్పు, ఈ విధంగా మీ కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది కదా, పోనీ ఏ విధంగా మనం వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పిన ఒక భావన కూడా లేపడం అనేది చాలా బాధాకరం. అందుకనే ఈ రోజు అనేక సార్లు మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు మా అవినాష్ గారు కావచ్చు, మిగతా మా మల్లాది విష్ణు గారు కావచ్చు, నిన్న కార్పొరేషన్ లో కూడా వీళ్ళకి జరిగిన అన్యాయం కోసం నిలదీస్తే టీడీపీ వాళ్ళు మా కార్పొరేట్ల మీద తిరగబడే పరిస్థితి నన్ను చూసాం. మనం ఎందుకు పేదవారంటే అంత కక్ష ఎందుకు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఇంకెవరు కూడా గత్యంతరంలాగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వీరందరూ కోరిక మేరకు వరకు ఆయన్ని తీసుకురావడం జరిగింది. చాలా బాధపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇల్లు కట్టించే పరిస్థితి లేదు, ఉన్న ఇళ్లని కూల్చేస్తాం అనేది చాలా బాధాకరం అని చెప్పి ఆయన వారు ఆవేదన వ్యక్తం చేయడం. తప్పకుండా వారికి కావలసిన న్యాయం సపోర్ట్ అడిగారు వాళ్ళు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు సపోర్ట్ చేస్తాము, ఏ విధంగా మీకు సహాయం చేయగలుగుతాం ఆ విధంగా అన్ని విధాలా కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. ఎంతమంది పేదవారు, ఒక చర్చి ఉంది నిర్దాక్షిణంగా కూల్చేశారు, ఇళ్లు ఆ ఇంట్లో ఆడవాళ్ళను కూడా బలవంతంగా లాగేసి బయటికి లాగి కూల్చేశారు. అది మళ్ళీ కట్టాలంటే కట్టగలుగుతారా? వాళ్ళకి బ్యాంకు లోన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా బాధాకర విషయం. కాబట్టి వీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క బాధ అంతా వాళ్ళ ద్వారానే మీరు వినాలని చెప్పని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వీరికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పడం మాకు సంతోషంగా ఉంది. వారికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో భవానీపురం 42 ఫ్లాట్స్ బాధితులు వైఎస్ జగన్ ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అర్ధరాత్రి ఇళ్లను కూల్చేయడం దారుణమని బాధితులు వివరించారు. కుటుంబాలు రోడ్లపై నిలిచిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని తెలిపారు. బాధితుల మాటలు విన్న వైఎస్ జగన్ అధైర్యపడవద్దని, పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు పార్టీ న్యాయవాదులను బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెప్పారు. నిరాధారంగా ప్రజల ఇళ్లను ధ్వంసం చేసిన కూటమి ప్రభుత్వ అసలు స్వరూపం బయటపడుతుందని పేర్కొన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ బిల్లు త్వరలోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. శాశ్వత హోదా విషయంలో కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. 2014 నుంచి చట్టపరంగా గుర్తించాలా లేక ప్రస్తుత సమయానికి గుర్తించాలన్న సాంకేతిక అంశాల వల్లే స్వల్ప ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు. మొత్తం ప్రక్రియని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అమరావతి భూములు ఇచ్చిన 34,000 మంది రైతుల భవిష్యత్ను వైఎస్ జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిపై జగన్ చేసే వ్యాఖ్యలు విషం కక్కే వాటితో సమానమని దుయ్యబట్టారు. వారి మంది మార్బలం ఎంత మంది వచ్చినా కూడా ఈ అమరావతి బిల్లుని ఒక నెల అటు అయితే అవ్వచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కృషి చేస్తారు. అది ఒకటి. రెండో ఇష్యూ తీసుకుంటే ఈ రోజున అమరావతిలో మీరు చూడండి డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది.
దాదాపు కొన్ని వేల మంది వర్కర్స్, కాంట్రాక్టర్స్ ఈ రోజున డే అండ్ నైట్ వర్క్ చేసి అమరావతిని నిర్మిస్తూ ఉన్నారు. నేను అందరికీ గుంటూరు ప్రాంత ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒకటి ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలన్నా, నిర్మించాలన్నా ఎంతో కఠినమైన, ఎన్నో కఠోరమైన శ్రమ చేస్తే, ఎంతోమంది వ్యక్తులు కలిస్తే కానీ ఇది అవ్వదు. ఉదాహరణకి మా పార్లమెంట్లో ఉండే ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికే మా స్టాఫ్ ఇప్పటికీ 30 సార్లు డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళటం కానీ కోఆర్డినేషన్ కానీ చేసుకున్నారు. నేను 5 సార్లు మినిస్టర్ల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ విధంగా ఒక చిన్న హాస్పిటల్కి అంత వర్క్ ఉంటే, ఒక మహానగరాన్ని నిర్మించాలంటే, ఈ సంస్థలన్నీ తీసుకురావాలంటే స్టేటు సెంట్రల్లో ఎంత కోఆర్డినేషన్ అవసరమో, ఎంతమంది వర్క్ చేయాలో దయచేసి అర్థం చేసుకోండి. ఇవన్నిటినీ చెయ్యటం చేతగాకే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బటన్ నొక్కుతా 5 సంవత్సరాల కాలాన్ని గడిపేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అమాయకులు బటన్ నొక్కి కొన్ని పథకాలు ఇస్తే ఓట్లేస్తారు, డెవలప్మెంట్ ఎవరికి అవసరం లేదు అనే ఉద్దేశంతో ఆయన ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తే అసలు డెవలప్మెంట్ అనేది ఎంత కష్టమో వారికి అర్థమవుతుంది. కాబట్టి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి మనుషులు కానీ అమరావతిపై నిరంతరం వరల్డ్ బ్యాంకుకు లెటర్ రాస్తారు డబ్బులు ఇవ్వద్దని, బిల్లు ఆపమని ఈ విధంగా ఇక్కడ ప్రెషర్ చేస్తారు. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి వ్యక్తికి మీరు శాశ్వత రాజకీయ సమాధి చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుందని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, మీకోసం నిరంతరం ఎంత కష్టపడాలో అంత కష్టపడి అమరావతిని ముందుకు తీసుకువెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. సచివాలయంలో జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో మొత్తం 44 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణ కోసం 9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు అనుమతిని మంజూరు చేసింది. అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, గెస్ట్ హౌస్లు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. సీడ్ యాక్సిస్ రహదారిని జాతీయ రహదారికి అనుసంధానించే పనుల కోసం 532 కోట్లు కేటాయించేందుకు టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇచ్చింది. అదనంగా పాలేరు నదిపై చెక్ డ్యాంలు, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ బిల్లుపై చర్చించి అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించిన 20,444 కోట్ల పెట్టుబడులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మెయింటెనెన్స్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కింద యుఎల్బీస్ 1563.42 కోట్లని ఈ నిధులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అమరావతి ఏపీలోని అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతంలో గవర్నర్ రెసిడెన్స్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీస్, గెస్ట్ హౌస్, 2 గెస్ట్ హౌస్లతో పాటు సిబ్బంది క్వార్టర్లతో కూడిన లోక్ భవన్ నిర్మాణానికి, ఇప్పుడు ఇంతకుముందు రాజ్భవన్ అనేవాళ్ళం, ఇప్పటి నుంచి అది లోక్ భవన్. లోక్ భవన్ నిర్మాణానికి L1 బిడ్ను ఆమోదించేందుకు ఏపీసీఐడిఏ కమిషన్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఇంతకుముందే టెండర్లు పిలిచాం క్యాబినెట్ అప్రూవల్తో. ఇప్పుడు L1గా వచ్చిన బిడ్డర్కి ఈ టెండర్ అప్పగించడానికి సిఐడిఏ చైర్మన్కి, కమిషనర్కి అధికారం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఏపీలోని NH16తో అనుసంధానించే ఇంటర్చేంజ్తో పాటు యుటిలిటీలతో కూడిన బ్రిడ్జెస్, అండర్ పాస్లు మరియు 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్తో E3 రోడ్ విస్తరణకు సంబంధించి L1 బిడ్ను ఆమోదించేందుకు చైర్పర్సన్ అండ్ MD ADCLకు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ లంసమ్ కాంట్రాక్ట్. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నేరస్తులను 420 కేసులో ఉన్న వ్యక్తులను వెనకేసుకొస్తూ జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి చెడు సందేశం ఇస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో నేరాలకు, అవినీతికి చోటివ్వాలనే విధంగా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతిని మూసివేయడానికి, నిజాలను దాచడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజలు కోరింది సుశాసనం కానీ జగన్ అందిస్తున్నది నేరస్తులకు రక్షణ మాత్రమేనని రాజేష్ విమర్శించారు. రాష్ట్రాన్ని దిశాహీనంగా నడిపిస్తూ అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ ప్రజల కోసం పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తుందని తెలిపారు. పనిచేసింది అని డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్పాడు. అయితే అంత గొప్పగా ఈయన బయట తీసుకురావడానికి ఈ రాష్ట్రం కోసమో దేశం కోసమో పోరాడిన మహావీరుడైతే కాదు అతను. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, ప్రజల తరపున మాట్లాడిన ప్రజా ఉద్యమకారుడు కూడా కాదు. అయితే మరి ఇలాంటి వాడిని సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఎంత ప్రేమగా, ఎంత కేర్ చూపించి
వాడిని బయట తీసుకురావడానికి గల కారణం ఇంతకీ ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి చేసే పని ఏంటి, అతను ఎందుకు జగన్మోహన్ రెడ్డికి నచ్చాడు, ఒకసారి అతను చేసే పని ఏంటి, అతని పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది కూడా ఇంకో వీడియో రూపంలో మీకు చూపిస్తానండి. ప్లీజ్ ఆ రెండో వీడియో ప్లే చేయండి సార్. చేతికేసిన సంఖ్యలు తీసే చాలు నా కొడకలారా, అరగంట 9 నా కొడకలారా మీ తలకాయలు తీసేస్తాం. తింటాడు, అమ్మాయిలు పాడు చేస్తాడు, ఇంట్లో పనులు పాడు చేస్తాడు, స్కూల్ కి ట్యూషన్ చెప్పడానికి వచ్చిన టీచర్ కి కడుపు చేస్తాడు. రోజు 10 మందితో పడుకునేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. తప్పని అట్లా మాట్లాడు. మీరు చూసిరా నా పడుకున్నప్పుడు చూసి ఇట్లా అంటే నేను ఇంటర్వ్యూ చేయలేను. నియమం నువ్వేం తోపుగానివా? వైఎస్ఆర్ సిపిని అంతం చేస్తావా? నిన్ను పుట్టించిన నా కొడుకు బయటికి రావాలా, వాడు వస్తే వాడి వల్ల కూడా కాదు రే. నీతో ఏ నా కొడుకు మాట్లాడుతున్నావు వాడికి చెప్పు. నా కొడుక్కి నీకు వానికి పగల్లింగి శంకరగిరి మాన్యాలు పట్టించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భట్టి విక్రమార్క నాణేల వారసత్వ వ్యాఖ్యలు. నాణేల చరిత్రే నాగరికత అద్దమని భట్టి విక్రమార్క సందేశం. దక్షిణ భారత నాణేల సంప్రదాయంలో తెలంగాణకి అగ్రస్థానమన్న భట్టి, నాణేల పరిణామమే ఆలోచన అభివృద్ధి అని భట్టి విక్రమార్క వ్యాఖ్య. మలక్పేట్ గంజి సమస్యలపై కవిత ఫోకస్. శానిటేషన్, లైటింగ్ లోపాలపై కవిత సీరియస్. కోహెడ ఎదిగినా మలక్పేట్ గంజి నిలబడుతుందని కవిత ధీమా. అమరావతి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. పార్లమెంట్లో అమరావతి శాశ్వత రాజధాని బిల్లు పెడతాం. సీఎం చంద్రబాబు అమరావతి బిల్లును మానిటర్ చేస్తున్నారు. లోక్ భవన్ లో గవర్నర్ కార్యాలయం, అతిథి గృహం సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణం. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ లో గవర్నర్ రెసిడెన్స్, అసెంబ్లీ దర్బార్ హాల్. సీఎం మంత్రుల కృషిపై వైసీపీ విమర్శలు తగ్గవన్న యార్లగడ్డ. అమెరికాలో దిగ్గజ కంపెనీలతో లోకేష్ సమావేశమయ్యారని వెల్లడి. గూగుల్ డేటా సెంటర్ తెచ్చిన లోకేష్ ను అభినందించాలని హితవు. ఓటమి తర్వాత నియోజకవర్గానికి వెళ్లని కొడాలి నానిపై తీవ్ర విమర్శలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.